ఈరోజు మా అత్తమ్మ షాపింగ్కి వెళ్తూ ఉంటే రోడ్లో చామంతి మొక్కలు కనిపించాయండి ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు ఈ మెరూన్ చామంతి మొక్క, అలాగే ఎల్లో కలర్ చామంతి మొక్కలు, బంతి మొక్కలు తీసుకొచ్చింది ఫ్రెండ్స్. చూడండి, మా అత్తమ్మకి చెట్లు పిచ్చి కొంచెం కాదు ఎక్కువే. దీంట్లో అయితే మేము కనకాంబరాల విత్తనాలు వేసాము, అసలు రాలేదండి. అందుకని చూసారా, దీన్ని మేము సీతమ్మ జడ కూర్చుని చెట్లు అంటారు కదా, అలాగా అవి మాత్రం తప్ప ఇంకేం చెట్లు రాలేదండి. ఇవన్నీ గడ్డేనండి. చూడండి, టబ్బుల్లో కష్టపడి మా అత్త మట్టి తెచ్చి మరీ వేసింది విత్తనాలు, అసలు ఒక్కడు కూడా రాలేదండి. ఇదైతే మొన్న అక్కడే షాప్కి వెళ్తుండగా దారిలో కనిపించే మొక్కలు అమ్ముతుంటే అవి కూడా తెచ్చాము. చూడండి, మొన్న వేస్తే ఇలాగుంది, కొంచెం బతికిందండి. చూడండి, బాగుంది కదా చామంతి చెట్టు. ఈ కనకాంబరాల చెట్లు అయితే మొక్కలు మా ఇంటి ముందర అమ్ముతుంటే మా అత్తమ్మ తీసుకుంది. ఇది ముంతా తుఫాన్ వల్లే సగం బతికిపోయాయండి. ఫ్రెష్గా ఉంది కదా, చూసారా ఎంత బాగుంది కదా. కనకాంబరాలు, నాటు కనకాంబరాలు అండి, ఇది చాలా బాగుంది. మొన్నే పూలు కూడా పూసాయి ఫ్రెండ్స్. ఇగో చూడండి, మొగ్గలు కూడా వేసాయి, చూసారా. దీన్ని అయితే మేము సీతమ్మ జడ కుచ్చులు అని అంటాము, మీరేమంటారు నాకు తెలీదు. చూడండి, నైట్ టైం ఎంత బాగా మెరుస్తుంది కదా, చూడండి చాలా అందంగా ఉంది కదా. చూడండి, ఇంకా పెద్దవి అవ్వాలి ఫ్రెండ్స్ ఇవి. అలాగే పుదీనా పుల్లలు కూడా మిగిలాయి ఫ్రెండ్స్, అవన్నీ తీసుకొచ్చి ఇందులో పెట్టింది మా అత్తమ్మ. చూసారు ఫ్రెండ్స్, కుండీ లేకుండా మా అత్తమ్మ చిన్న చిన్న టబ్బుల్లో పడేయకుండా మట్టి తెచ్చుకొని మరి ఇలాగా చిన్న చిన్న మొక్కలు నాటింది. చూసారా, మీరు కూడా ఇలాగ వేస్ట్ చేయకుండా టబ్బుల్ని పడేయకుండా ఇలాగ మట్టి తెచ్చుకొని ఇంట్లో చిన్న చిన్న మొక్కలు నాటుకోవచ్చు. చూసారా, మా అత్త ఎక్కడైనా షో ఫ్లవర్ కానీ దొరికితే అది కూడా తెచ్చుకొని అది పనిగా నాటింది ఫ్రెండ్స్. చూసారా, చూడండి బాగుంది కదా. ఓకేనండి, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చిన్ని మినీ వ్లాగ్తో మీ ముందుకు వస్తా. బాయ్.